వివాహ ఆహ్వాన పత్రికలు మన మధ్య వచ్చినాయి. ముందుగా పాస్టర్ గారి పత్రికలు ప్రార్థన చేస్తా, తర్వాత నేను చేస్తాను. ఘనుడివి పరిశుద్ధుడైన ఆయన, నమ్మదగిన దేవ, నీ పరిశుద్ధమైనటువంటి పాదాలకు మనం స్తోత్రములు చెల్లించుకున్నా. ఏ యోగ్యత లేనటువంటి వారము, ఎందుకు పనికిరానటువంటి వారు, మీరు ఇచ్చినటువంటి ఆధిక్యతను బట్టి నాయన ప్రభు ఈ పరిశుద్ధాత్మ పండుగలు మొట్టమొదటిగా నాయన ప్రభు నేను స్తుతిస్తున్నాం, నిన్ను ఆరాధన చేయించున్నాం ప్రభు. ఇదిగో ఘనుడైన దేవుడుగా నేను ముందు పెట్టుకుంటున్నాం. ఆ రీతిగా నాయన ప్రభు ఇదిగో తండ్రి వివాహము అన్ని విషయంలో ఘనమైంది, పరిష్కరించమని సెలవిచ్చిన రీతిగా మా ప్రియులు నాయన ప్రభు, మా తమ్ముడు ప్రభు మనలను మీరు ప్రేమించి ఇచ్చినటువంటి కుమారుని బట్టి నాయన ప్రభానికి వందనాలు, స్తోత్రములు. గొప్ప దేవుడు, ఎన్నో శ్రమలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందుల్లో నుండి, అనేక ఒడిదుడుకులో నుండి ఆయన ప్రభా నిజంగా నీ బిడ్డ నోటి నిండా ఆయన నవ్వును మీరు కలుగు చేసిన గొప్ప దేవుడానికి వందనాలు, స్తోత్రములు. నాయన మీరు చేసినటువంటి ఉపకారాలను బట్టి మేము ఏమిచ్చి నీ రుణము తీర్చుకోలేము. నాయన మీరు చేసిన మేలును బట్టి నీ పాదాలు పట్టుకుని ఆయన ప్రభు విడుగా ప్రార్థించడమేమో చేసేది ఒకటి. ఆ యొక్క మేలును బట్టి నాయన ప్రభు కుమారుడు పట్ల నాయన ప్రభు మీరు చేసిన గొప్ప కార్యం బట్టి కొన్ని వందనాలు. ఆయన అయ్యా ఇదిగో నేను ఆది కాండంలో స్త్రీలుగాను పురుషులుగా మీరు నిర్మించి మీరు ఫలించి అభివృద్ధి పొంది నిందించాలని మీరు సెలవిచ్చే రీతిగా నరుడు ఒంటరిగా ఉండకూడదని ప్రభు, సాటి సహాయం కావాలని ప్రభు, ఏదైనా తోటలో నాయన ప్రభు మొట్టమొదటి వివాహము జరిగించిన గొప్ప దేవుడు నీవే. తర్వాత నాయన ప్రభు అనేక మంది భక్తులు నాయన ప్రభు, నోవాహు కుటుంబం కావచ్చు, అబ్రహాము కుటుంబం, అయ్యా ఇస్సాకు కుటుంబం, యాకోబు కుటుంబం, అనేక మంది కుటుంబాలు నాయన నువ్వు చేసినటువంటి నా గొప్ప కార్యము పెట్టుకుని ఆయన ప్రభు నరులు ఒంటరిగా ఉండకూడదని చెప్పి నేను ప్రభు మీరు ఏర్పాటు చేసి నీ బిడ్డలైన ప్రభు నా తండ్రి అయ్యా ఇదిగో నాయన జూన్ నెలలో 5వ తారీఖులో నేను ప్రభు జతపాటు చేయవచ్చినందుకే నీ వందనాలు, స్తోత్రములు. నేను నిమిత్తం నాయన ప్రభు ఆహ్వానంగా నాయన ప్రభు అనేక మంది నేను పిలవటానికి ఇచ్చినటువంటి నాయన ప్రభు పత్రికను బట్టి కూడా నీ వందనాలు. నాయన ప్రభు ఎవరి హస్తుల ద్వారా నాయన అయ్యా ఇదిగో నాయన ప్రభు ప్రింట్ అయిపోయింది మాకు తెలియదు, కానీ అయ్యా వివాహం నాకు నాయన పత్రిక ఇస్తున్న ప్రతి ఒక్క కుటుంబ సమేతముగా ఆ వివాహ కార్యక్రమంలో మీరు చేసిన కార్యములను బట్టి మేలును బట్టి నేను స్తుతించడానికి నాయన ప్రభు ఇస్తున్నటువంటి నాయన పత్రికను బట్టి కూడా వందనాలు, స్తోత్రములు. ఆయన ఆ వివాహ కార్యక్రమంలో మొట్టమొదటి నాయన ఘనుడైన దేవుడుగా ఆ కానాను విందులోనికి నాయన ప్రభ యేసు తల్లి అయినటువంటి నాయన శిష్యులతో కలిసి మీరు వెళ్ళి ఆ యొక్క విందులో నాయన ప్రభ కానాన్లో నీటిని ద్రాక్షరసంగా మార్చిన రీతిగా నాకు నాయన ప్రభ నా కుమారుడు దేని విషయంలో కూడా మీరు భయపడతారు మీరు సెలవిస్తున్నాం నాయన. ఆ రీతిగా నాయన ప్రభు ఏది కూడా నాయన ప్రభు కొరతుండటానికి వీల్లేదు. నాయన వధువులను కూడా మీరు ఆస్వాదించండి, తల్లిదండ్రులు జ్ఞాపకం చేసుకోండి, శ్రీయపులాషులు జ్ఞాపకం చేసుకోండి, బంధువులు జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ ఎక్కడెక్కడికి వెళ్ళిన ఆహ్వానం పలుకుతున్నారు ప్రతి ఒక్కరికి అందరూ కూడా నన్ను నడిపించి ఘనుడైన దేవుడుగా ఘనమైనటువంటి కార్యము హోలీ స్పిరిట్ ఆఫ్ ది గాడ్ mighty glory Jesus, mighty glory the handla rushamalanda ambulance mighty holy the handla glory Jesus microshal అయ్యా ఇదిగో పరలోకములో నాయన ప్రభు వివాహ దినమనేది మీరు ఏర్పాటు చేసిన దినము కనుక నాయన ప్రభు ఆ దినము కొరకు నాయన ప్రభు నీ బిడ్డలు ఎదురు చూస్తారు. ఆ సమయాన్ని మీరు ఆసనము చేసినందుకై నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకున్నాము. కుటుంబాన్ని కూడా మీరు ఆశీర్వదించండి, వధువులను కూడా మీరు ఆశీర్వదించండి, మంచి వాతావరణం మీరు అనుగ్రహించండి. ఘనుడైన దేవుడు కానీ ఘనమైన కార్యము ఘనముగా జరిగించడం కూడా మీరు కృప చూపించి వధువులు కూడా మీరు ఆశీర్వదించడం జరిగించిన కార్యక్రమంలో మీరు తోడై ఉంటారు. నజరుడైన యేసు నామములో తండ్రి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి, వివాహ ఆహ్వాన పత్రికను నాయన ఈ పరిశుద్ధాత్మ పండుగల్లో మొదటిగా ప్రభా ప్రార్థన చేసి ఓపెన్ చేయాలని నాయన నీ బిడ్డలు కోరి ఉండగా దేవా నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ వివాహము నాయన జూన్ 5వ తారీఖున జరుగుతుండగా